ఓకే, దీని తర్వాత మరొక కీలకం హెచ్పిసి బై మోడీ, నరేంద్ర మోడీ ఆవిష్కరించిన మరొక కీలకమైనటువంటిది హెచ్పిసి అంటారు. హెచ్పిసి అంటే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ అంటారు. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, అత్యధిక ప్రదర్శన కంప్యూటింగ్, వేగవంతమైన కంప్యూటింగ్ ప్రదర్శన అంటారు. అయితే మోదీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేమ్ డేట్ అండి, సెప్టెంబర్ 26, 2024న కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి సంబంధించిన అత్యాధునిక వాతావరణ రంగ పరిశోధనల హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ వ్యవస్థలని ప్రారంభించారు. 2, ఒకటి కాదండి, 2. ఇది ఎస్పెషల్గా వాతావరణ పరిశోధనలపై ఇది సమాచారాన్ని అందిస్తుంది. వాతావరణ రంగ పరిశోధనల హెచ్పిసి. అయితే ఈ హెచ్పిసి 8,500 కోట్ల పెట్టుబడితో నిర్మితమైన ఈ భారీ ప్రాజెక్టు పెను ప్రకృతి విపత్తుల గురించి ఖచ్చితమైన అంచనాలను అందించే గణన సామర్థ్యాలని భారత్కి సమకూర్చింది. అయితే ఇక్కడ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ని భారతదేశంలో 2 చోట్ల నెలకొల్పడం జరిగింది. ఒకటి IITM పూణే మహారాష్ట్రలో, రెండవది NCMRWF గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్. గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ పూణే, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ గ్రేటర్ నోయిడా. దీంతో భారతదేశం యొక్క టోటల్ కెపాసిటీ 24 పెటాబైట్స్కి చేరుకోవడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ వ్యవస్థలని కొత్తగా వాతావరణ రంగ పరిశోధనల కోసం ఏ రకమైన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థలను తీసుకొచ్చినా వాటికి సూర్యుడు అనే పేరు వచ్చేలాగా పేర్లు పెట్టడం జరుగుతుంది. దీస్ అట్మాస్ఫియరిక్ రిలేటెడ్ హై పెర్ఫార్మెన్సింగ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఆర్ నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ సన్ ఆర్ డెడికేటెడ్ టు సన్. అందుకే ఈసారి ప్రారంభించిన ఈ 2 హై కంప్యూటింగ్ పెర్ఫార్మెన్స్కి ఆర్కా అని ఒక పేరు, అరుణిక అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆర్కా అండ్ అరుణిక ఆర్ ద హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్స్ అండ్ ప్రెసిషన్ వెదర్ సిస్టమ్స్ ఇన్ IITM పూణే యాజ్ వెల్ యాజ్ NCMRWF గ్రేటర్ నోయిడా. గతంలో మనకి ఆదిత్య అని, భాస్కర అని, ప్రత్యూష్ అని, మిహిర్ అని పేర్లు ఉండేవి. వాటికి కంటిన్యూషన్గా ఆర్కా, అరుణిక అనే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ని ఇప్పుడు వాతావరణ పరిశోధనల కోసం నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి